అందరికీ దండాలలో మంచిగున్నారా? రోజులాగానే గియ్యాల కూడా మంచి మంచి కబుర్లు తెచ్చింది కాంతమ్మ. గవేందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో పెద్ద పండుగ ఏదంటే దసరానే టక్కున చెప్తాం. గట్లనే ఆడపడుచుల పండుగ ఏదంటే బతుకమ్మనే చెప్తాం కదా. ఇక ప్రతి ఏడు ఆడపడుచులకు కేసీఆర్ సారు బతుకమ్మ చీరలు ఇచ్చేటోడు. చెల్లకు అన్నగా ముసలవ్వకు కొడుకుగా చీరలు వంచుతున్న సారు ఈ బతుకమ్మకు చీరలను వంచుడు మళ్ళా శురు చేసిండు. బతుకమ్మ పండుగకు చిరుకానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తుందని మంత్రి కేటీఆర్ సారు చెప్పిండు. బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ చీరల ప్రదర్శనల మంత్రులు కేటీఆర్ సారు, సబితా ఇంద్రారెడ్డి మేడము, సత్యవతి రాథోడ్ మేడం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ చీరలను మంత్రి కేటీఆర్ సారు ఆవిష్కరించిండు. రాష్ట్రంలోని అక్క చెల్లెలకు ముందస్తుగా సారు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిండు. అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయబోతున్నామని, ఈ నెల 17వ తేదీ నుంచి బతుకమ్మ ప్రారంభం కాబోతుందని, కరోనా దృష్ట్యా చీరలను మహిళల ఇళ్ల వద్దే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందంట. మహిళా సంఘాలు చీరలను పంపిణీ చేస్తామని తెలిపిండ్రు. ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారు, వెండి జరీ అంచులతో చీరలను తయారు చేసిండ్రు. 317.81 కోట్ల వ్యయంతో కోటికి పైగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారంట. హైదరాబాద్ లో ఎన్నికల ఏడి మొదలైందల్లా ఇప్పటికే అభ్యర్థులను ఎతికే పనిలో పార్టీలుండగా అధికార పార్టీ మాత్రం ఓ అడుగు ముందుకేసిందనే చెప్పొచ్చు. అయితే అందరు అనుకున్నట్లుగా జనవరిలో మాత్రం ఎలక్షన్స్ కావంట. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుందల్లా. గ్రేటర్లోని మొత్తం 150 డివిజన్లల్లా నంబర్ 2వ వారంలో ఎన్నికలు నిర్వహించేలా కసరత్తులు చేస్తున్నారంట. కరోనా మహమ్మారి ప్రభావం నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే పోలింగ్ జరిపేలా చర్యలు చేపడుతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో బల్దియా పాలక మండలి కాలపరిమితి ముగించనుంది కదా. అయితే అందువల్లనే గాలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో బ్యాలెట్ ద్వారానే ఓటింగ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈవీఎంల వినియోగం వల్ల తలెత్తే పరిణామాలపై అధికారులు నిపుణులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు సమాచారం. రైలు ఎక్కేటోళ్ళు జర జాగ్రత్తగా ఉండుండల్లో. ఎందుకంటే మళ్లీ టికెట్ ధరలు పెంచనుందంట కేంద్ర సర్కారు. కానీ గది అన్ని రైలు స్టేషన్లకు కాదంట. కొత్తగా అద్దాల మేడలాగా తయారు చేసిన రైలు స్టేషన్లకే వసూలు చేస్తదంట. ఎందుకంటే పెట్టిన ఖర్చు రావాలిగా. మరి రైళ్లలో పోయేటోళ్ళ నెత్తిన ఛార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖలు అన్ని సిద్ధం చేసిండ్రల్లో. అయితే ఇది అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులకు మాత్రమే పరిమితమైందంట. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి ఈ పెరుగుదల ఉంటదంట. అంటే ఏసీ ఫస్ట్ క్లాసు ప్రయాణికులపై ఎక్కువగా 35 రూపాయల వరకు పెంచుతదంట. తక్కువగా 10 రూపాయల వరకు వినియోగ రుసుమును వసూలు చేయనున్నారని సమాచారం. గిట్లా అభివృద్ధి చేసిన స్టేషన్ దాదాపు 1000 వరకు ఉన్నాయల్లా. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం గనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడటం ఖాయం. ఇప్పటికే ఈ మాయదారి రోగం కరోనా వల్ల ప్రపంచం మొత్తం ఆగమైపోయిందల్లా. చైనాలో పుట్టిన కరోనాతో కష్టాలు సాలదన్నట్లుగా క్యాట్-క్యూ వైరస్ అనే రోగాన్ని చైనా తీసుకొస్తుందల్లో. దీంతో అందరూ ఏంద్రా చైనాతో మనకి బాధ అంటున్నారు. చైనా దేశం నుంచి భారత్ కు మరో ముప్పు పొంచిందల్లో. ఈ ముచ్చటను ఐసీఎంఆర్ చెప్పింది. క్యాట్-క్యూ వైరస్ దాడికి సిద్ధంగా ఉందని, క్యూలెక్స్ జాతి దోమలు పందులను ఈ వైరస్ వాహకాలుగా మార్చుకుంటుందని చైనా తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇప్పటికే తేలిందంట. భారత్ లోనూ పందుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఐసీఎంఆర్ చెప్పేసింది. ఏజిటీతో పాటు క్యూలెక్స్ జాతి దోమల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని దేశవ్యాప్తంగా 883 సీరం నమూనాలను సేకరించి వాటిని పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించారు. ఈ సందర్భంగా 2 నమూనాలతో క్యాట్-క్యూ వైరస్ ను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీలను జాడను గుర్తించిరంట. ఈ వైరస్ ప్రస్తుతం ఎంత మందిలో ఉంది తెలియాలంటే మరిన్ని నమూనాలను పరీక్షించాలంటుంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నాణ్యం అంటే ఎట్లుంటది? బొమ్మ బొరుసు ఉంటాయి, కానీ అందులో ఉన్న బొమ్మలు తిరగడం ఎక్కడైనా చూసిండ్రా? చూడకుంటే మాత్రం ఇప్పుడు చూడుర్రి.
నాణ్యం అనగానే ఒకవైపు బొమ్మ మళ్ళీ వైపు బొరుసు ఉంటది. వీటి చుట్టూ కొన్ని డిజైన్లు కూడా ఉంటాయి, వాటికో అర్థం కూడా ఉంటది. అయితే నాణ్యంతో బొమ్మ బొరుసాట ఆడుకుంటారు, అందుకోసం నాణ్యాన్ని గిర్రున తిప్పుతారు. కానీ ఈ నాణ్యంలో మాత్రం బొమ్మలు తిరుగుతున్నాయి, నాణ్యం మాత్రం కదలకుండా గట్లనే ఉంది. ఒక టూత్ పిక్ సాయంతో బొమ్మలు తిరుగుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయంగా అది మస్తు వైరల్ అయ్యింది. ఒక చిన్న టూత్ పిక్ తీసుకొని నాణ్యం పైన చిన్న చిన్న బటన్ నొక్కితే గందులో కత్తిని పట్టుకొని ఉన్న చేతి బొమ్మ కదులుతుంది. అప్పుడు గా చేయి కత్తిపిడిని వదిలేస్తుంది. మరి ఈ బొమ్మ ఎట్లా ఉంది, ఎట్లా కదులుతుంది ఓసారి మీరు కూడా చూసేయండి. కుక్కలు విశ్వాసం తప్పవని అందరికీ తెలుసు కదా. అందుకు మనుషుల కంటే మనోళ్ళు కుక్కలని ఎక్కువ నమ్ముతారు. ఇంట్లో కాపలాగా కుక్కలను మస్తు పెంచుకుంటాం. గవి ఎప్పుడు యజమాని మంచిగా కోరుకుంటాయి. కుక్కల విశ్వాసాన్ని ఎప్పుడు శంకించలేం గదుల్లో. మనం ఎంత ప్రేమ చూపితే అవి కూడా గంతే ప్రేమ చూపుతాయి. అందుకు ఈ ఘటనే నిదర్శనం. హన్నన్ పీటర్స్ అనే మహిళ ఓ కుక్కను ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. గా శునకం పేరు జాక్స్. ఒకరోజు హన్న ఎక్కువగా మద్యం దాగిందంట. పడుతూ లేస్తూ ఇంటికొచ్చిన ఆమె ఎట్లనో గట్ల బెడ్ మీదకి చేరింది. అయితే మద్యం మత్తు ఎక్కువ కావడంతో హన్నన్ నిలబడమే కష్టమైపోయిందట. గమే ఏ క్షణమైన కింద పడే ప్రమాదం ఉండడంతో పెంపుడు కుక్క జాక్స్ వెంటనే స్పందించింది. ఆమెను తన ముంగాలతో బెడ్ పైన కూర్చోబెట్టి కింద పడే ప్రమాదం నుంచి కాపాడింది. ఈ వీడియో క్లిప్పు సామాజిక మాధ్యమాల్లో మస్తుగా వైరల్ అవుతుంది. ఓ మనిషి తరహాలో కుక్క స్పందించిన తీరు అందరినీ మస్తుగా ఆకట్టుకుంటుందల్లా. శీలంబం అనేది స్వీయ రక్షణకు ఉపయోగపడే విద్య. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ అటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ఉత్తరాది భామకు శీలంబం విద్యలో ఆరితేరిందల్లో. ఎవరా భామ ఏందా కదా ఓ పార చూద్దాం రండి. శీలంబం అనేది స్వీయ రక్షణకు ఉపయోగపడే భారతీయ యుద్ధ విద్యలో ఒకటి కదా. హీరోయిన్ ఆదా శర్మ ఈ శీలంబం పోరాట కథలో ఆరితేరిందనే చెప్పొచ్చు. ఆమె గతంలోనూ శీలంబం విద్యను ప్రదర్శిస్తూ అనేక వీడియోలను పంచుకున్నారు. తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ ఫోటోషూట్ నేపథ్యంలో ప్రత్యేకంగా మేకపై శీలంబం కర్రతో కర్ర సాము చేసిండ్రు. ఎంతో రాఘవంగా గామె సాము చేసిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. మొదట నిదానంగా మొదలుపెట్టి గా పైన ఎంతో వేగంగా కర్రను తిప్పుకుంటా తన విద్యను మంచి ప్రదర్శించింది. ఈ వీడియోను ఆదా శర్మ తన ట్విట్టర్ అకౌంట్లో పంచుకున్నారు. ఇగో ఇవి ఇయాల్టి ముచ్చట్లు మంచిగునేలే. మళ్ళీ రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతో మీ ముందుకు వస్తుంది కాంతమ్మ. అంతవరకు ఉంటే ఇక